హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష21. లాస్ట్ వీడియోలో మా చేను దగ్గర మైసమ్మకి కోడిని కోస్తుంటే కోడి అయితే పారిపోయిందని అయితే చెప్పాను కదా. సో ఆ కోడి దొరికిందా లేదా అని అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానని అయితే చెప్పాను కదా. సో ఫైనల్ గా మా కోడి అయితే దొరికింది. మా హస్బెండ్ ఇక మా మామయ్య అత్తయ్య అయితే ఇక దొరకట్లేదు అని చెప్పేసి అయితే రిటర్న్ వస్తున్నారు. నేనే ఒకసారి అయితే మైసమ్మ తల్లికి మనసులో అయితే మొక్కుకొని ఒకసారి చూద్దామని చెప్పేసి ఫైనల్ గా అయితే మళ్ళీ వెళ్ళాను. ఇక నాకైతే కనిపించింది. ఇక వెంటనే మా హస్బెండ్ కి అయితే చెప్పాను. ఇక వెంటనే అందరు పరుగులు తీసి మళ్ళీ దాన్ని అయితే పట్టుకున్నారు. ఫైనల్ గా అదైతే దొరికేసింది. మా మమ్మీ అయితే షురు చేసింది. ఇక వస్తుంది వేస్తుంది కోడిని సప్ప సప్ప వండేస్తుంది. అది తిరగపోయినా మాకు వండి పెడుతుంది. ఆ రోజు ఫ్రైడే. సో మా మమ్మీ ఫ్రైడే రోజు అయితే నాన్ వెజ్ తినదు. సో మా కోసం అయితే వండి పెడుతుంది. మా అత్తయ్య చేస్తుంది కానీ ఇక మా మమ్మీ వచ్చింది కదా, మా మమ్మీ చేసి పెడుతుంది మాకు. మా హస్బెండ్ ఏమో ఇక్కడ కోడి కోసం అయితే వాటర్ అయితే హీటర్ పెట్టాడు. ఆ వేడి నీళ్ళలో దాని నుంచి దానికి ఉన్న హెయిర్ బుచ్చు అంతా తీద్దామని చెప్పేసి. చూడండి ఇక్కడ చికెన్ సెంటర్స్ అయితే లేవు ప్రజెంట్. అందరు బంద్ చేసుకుని ఇంట్లో కూర్చున్నారు. సో మేమే చేసుకుంటాను. నెక్స్ట్ నిన్ను కూడా పోతాం. పైకి తలెత్తు. చూసినావా పైన ఉన్నది చూడండి, అది ఎక్కువ తక్కువ అయితే దాన్ని కూడా వేసేస్తాం. చూడండి దాచుకుంటాను. చూసినావా వేసేస్తాం. పైకి రా ఒకసారి, బయటికి దా. చూసిల్లా, దా బయటికి రా. నువ్వు వేసేయాల నిన్ను కూడా. భయం లేకుండా తయారవుతుంది కోళ్ళకి అసలు. మా కొడుకు ఉన్నాడు ఏం లేక వేసేస్తాడు అంటే. వాడు ఒక్క పీస్ కూడా తిన్నాడు కానీ అట్లా వేసేస్తాడు అన్నమాట. ఊరికే ఫ్రెండ్స్ అట్లా చూడండి, దానికి ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడికి పోయి గుడ్డు పెడుతుంది. అది దాని స్పెషాలిటీ. అది కోడికి ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే అది ఇట్లాంటి సజ్జలు ఎట్లా అంటే ఆ గుడ్డు పెట్టిన తర్వాత దానంతట అది వచ్చి ఎట్లా నోట్లో పగలాలి అలాంటి ప్లేస్ చూసుకొని అది పెడుతుంది. దివాన కోడి అది, తెలివే ఉండదు దానికి. చికెన్ సెంటర్స్ అయితే ఎక్కువ అవైలబుల్గా ఉండవండి. ఉంటాయి కానీ కొంచెం టైమింగ్స్ అంటూ ఏముండవు. మన సిటీ వాళ్ళు మేము చికెన్ తినాలి అనుకుంటే ఒక 3 కిలోమీటర్స్ నాగలవంచ అని పక్క ఊరు ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. వెళ్తే అక్కడ ఇంకా నీకు 365 days అవైలబుల్ ఉంటుంది. టైం 9 వరకు అవైలబుల్ ఉంది చికెన్ అక్కడ మనకి. సో అది బాన్కాల్ టు ఖమ్మం రోడ్ అనమాట, నాగలవంచ సెంటర్లో. చూడండి ఇది మనదేనా వై. ఇక చూడండి ఇది మా కోడి, పందెం కోడి అన్న. ఇది నేను చదువుకుంటున్నాను, నేను పెంచుకుంటున్న పందెం కోడి. దీని వయసు ఎంత వై? 3 months. 3 months అది జస్ట్ 3 months కోడే అట్లున్నాయి చూడండి. పందెం కోడి, దాంతో పందెం పెట్టుకుంటే అంతే. ఇక అక్కడ పండుకునే కోళ్ళు ఎవరికి? పెళ్ళై 4 years అని ఎప్పుడు ఏ కోళ్ళు ఏవని చూడలే కానీ ఇప్పుడు మాత్రం అన్నీ చూసుకుంటాను. చూడండి మా కోళ్ళు, ఇవన్నీ మా కోళ్ళేనంట. నాకే తెలియదు ఇప్పటి వరకు. వీడియో కోసం అడుగుతాను కాబట్టి తెలుసుకుంటాను కానీ అసలు నేను ఇదే పట్టించుకోను. ఇది మా గ్రేప్స్ చెట్టు. మీరు మా గ్రేప్స్ చెట్టుని చూస్తారా? చూడండి ఇది మా గ్రేప్స్ చెట్టు. మీకు ఇప్పుడు గ్రేప్స్ చూపిస్తా. చూడండి గ్రేప్స్ చూపిస్తా. అమ్మ మా మమ్మీ వాళ్ళు అన్ని తినేసిళ్ళు తెలుసా. ఒక గుత్తి ఉండే, వీళ్ళు వచ్చిల్లే మొత్తం తినేసిళ్ళు. చూడండి ఎంత బాగా తీయగలుగుతుందా. కోతులు కోళ్ళు అయితే అస్సలు ఉంచట్లే. కనబడాలి అవి. చూడండి మా గ్రేప్స్ చెట్టు. గ్రేప్స్ ఇక్కడ కూడా ఇవన్నీ ఇక్కడ కూడా ఉంది కదా. జిండి పిత పెట్టేసి ఇది ఎక్కడా ఇక్కడ ఏ తీసినావా? ఈడ ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి మా గ్రేప్స్. అటు చూడు ఇక్కడ కూడా ఉన్నాయమ్మా ముందుకు అవన్నీ సూటుగా. ఇక్కడ ఒకటిదా సుశీల్ ఎంత బాగుందో.
మా గ్రేప్స్ చెట్టు ఇగో చూడండి ఇక్కడ కూడా ఈసారి కాపు చాలా కట్టింది. అక్కడ ఉందమ్మా మా బుడ్డోడు అక్కడ బజ్జి ఉన్నాడు చూడండి ఇక్కడ ఎంత బాగుందో గుత్తి. తాతయ్య గ్రేప్స్ గ్రేప్స్ తాతయ్య పిలుస్తాను పో. చూసారు కదా ఇదైతే మా పందెం కోడి. ఇక ఫైనల్ గా మా కోడి పని అయితే అయిపోయింది. ఇక మా హస్బెండ్ అయితే మంచిగా దాన్ని బొచ్చంతా తీసేసి దాన్ని అయితే కాలుస్తున్నాడు. మా అమ్మ అయితే మన మనవాడికి అయితే అన్నం తిప్పిస్తుంది. ఇప్పుడు చూడండి ఇట్లా కాల్చిన స్మెల్ అయితే బాగుంటది. పసుపు తీసుకొచ్చిన అమ్మ. ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ నలుగైతే పెడతారు కదా, సో మేము కూడా దీనికి నలుగు పెట్టి స్నానం చేపిస్తాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ చేపలు ఏందనుకున్నా ఇది ఏమో బిడ్డ ఇంకా మంచిది అనుకున్నావు. కుంచుకోడు కూడా తినబిడ్డ కుంచుకోవడానికి జుట్టుకోడు కూడా తినబిడ్డ అడుగుతుంది. దొరకవు అత్తయ్య ఇవి మా చాలా. కత్తిపీట చూడండి ఇదిగో, ఇద్దరైతే ఇది చూడు అత్తయ్య అవునా ఎగ్జాంపుల్ ఇదే ఉంది 4 పక్కలు ఇంట్లో కూర తినక నాకు ఇప్పుడు వచ్చింది అవకాశం. ఇంట్లో దానికి లేదే. అవునా చూడండి నేనే పోసుకుంటే ఇటు వీడియో తీస్తున్నా. మా మాత్రం డెడికేషన్ ఉంటుంది నాకు యూట్యూబ్ మీద. అబ్బా ఏం షార్ప్ ఉన్నదా, మరి ఏమనుకున్నావు మార్కలు కట్ చేసేది ఇది కొంచెం కిందికి పోయకపోయినా ఆడికి కిందికి వస్తాను. అది తినగలను ఈ కోసి వేస్తా. గోర్లు కూడా గోర్లు తీసి తింటావరా. ఇదే పందె పుంజుని మనం గుర్తుపెట్టాలంటే ఈ కొమ్ము ఉంటది, ఇది కంపల్సరీ. ఇది ఉన్నదాన్నే పందె పుంజు అంటారు, ఇది ఉండదు నార్మల్ గా అయితే. ఏం చేద్దామంటావు మరి? ఫస్ట్ టైం మా భార్యకి నేను నాటుకోడి చేస్తున్నా. 4 years కి ఎప్పుడు తింటుంది మా ఇంట్లో నాటుకోడి. సో అందుకని నా చేతిలో నేను స్వయంగా చూస్తున్నా ఇది. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎందుకంటే 2 years లో చెప్పు చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఎందుకంటే 2 years లో మేము అక్కడే ఉండిపోయాం హైదరాబాద్ లో. పెద్ద బాబు చిన్న బాబు అనుకో ఇక్కడ రానికి కుదరలే మాకు. మధ్య మధ్యలో వస్తూ ఉండే గానీ వీళ్ళు ఎప్పుడు నాకు నాటుకోడి పెట్టలే. ఈ మధ్యలో వచ్చినప్పుడల్లా మాకు నాటుకోడి అనేది దొరకల. అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటుండే, ఇక సేల్ చేస్తుండే, కోళ్ళకి అమ్ముతుండే. వీటిని కొన్ని పల్లెటూర్లో అంటే నాటుకోళ్ళు కష్టం దొరకదు, ఎందుకంటే వేలు పెట్టి కొంటారు ఫ్రెండ్స్. తెలుసా పాకి ఆకు పాకు కరేపాకులే చెప్పు. సూపర్. ఇదంతా వీడియో అయితే ఎవరైతే పూర్తిగా వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఒక కామెంట్ అయితే చేయండి. ఏంటంటే మా హస్బెండ్తో చికెన్ సెంటర్ పెట్టియడం బెటరా లేకుంటే వద్దా అనేది. అంటే చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా తను కట్టింగ్ బాగా చేసిండో లేదా అనేది. ఒకవేళ బాగుంటుందంటే సైడ్ బిజినెస్గా చికెన్ సెంటర్ పెట్టేస్తుంటాం మేము. ఎక్కడో కాదు మా విలేజ్లోనే, సిటీలో అయితే కష్టమే అనుకోండి. కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ సిటీలో. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ అంత బడ్జెట్ కూడా లేదు. ఇప్పటికే చాలా లాస్లో ఉన్నాం మేము. నాకు చూడండి పిల్లి అయితే మేమే తినక ఇప్పటిదాకా ఎండబెట్టుకున్నాం రా అంటే ఇది ఒకటి వాటా కోసం వచ్చింది. సుశీల్లా మంచిగానే ఉన్నది కథ, ఏందో ఏమో. చూడండి అంత ఈగలు వాలుకుంటాయి. ఇప్పుడు మళ్ళా అడగాలి. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇక ఫైనల్ గా కోడి కటింగ్ అయితే అయిపోయింది. ఇక నేను మా హస్బెండ్ అయితే మళ్ళీ దాన్ని ఒకసారి పసుపు ఇంకా సాల్ట్ వేసి అయితే మంచిగా కడిగాము. ఇక దానికైతే మసాలా అయితే పట్టిస్తున్నాము. దానిలో ఉప్పు కారం పసుపు అల్లం ఇంకా ధనియాల పొడి కొద్దిగా ఆయిల్ అయితే వేసి కలిపి పక్కన పెట్టేసుకుంటాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా ఇక మా మమ్మీ అయితే కర్రీ అయితే చేసేస్తుంది. ఇక నేను మా హస్బెండ్ అయితే తినేసరికి ఇక 5:30 ఏమో అవుతుంది. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.